అందరికీ నమస్కారం అండి. 2 రోజుల నుంచి భువనేశ్వరమ్మ గారు కార్యకర్తను తిడుతున్నట్టు ఏదేదో న్యూస్ ఛానల్ చాలా విధంగా దాన్ని పాపులర్ చేయడం జరుగుతుందండి. దాని గురించి మాట్లాడమంటే ఇది ఏం మాట్లాడమంటారని మీరు చెప్పండి. అది అసలు ఇష్యూనేనా? అది ఇంటర్నల్గా జరిగిందో లేకుంటే ఫేకో ఏదేదో వేసి మార్కింగ్ చేసో పెట్టింది కావచ్చు. దాని గురించి మనం మాట్లాడుతుంది, దాని గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు చెప్పండి, మీరు చెప్పండి. అది అసలు ఇష్యూనేనా? ఓకే, అయి ఉండొచ్చు, కాకపో ఉండొచ్చు, అయితే ఏమున్నది దాంట్లో చెప్పండి మీరు. అసలు ఇంటర్నల్ కూడా మనం చర్చించుకునేది ఏమున్నాయి చెప్పండి. అది పెద్ద విషయం ఏమున్నది చెప్పండి. అరే రాజకీయం మీరు టీవీ ఛానళ్ళు కూడా మీరు ఇంత దాన్ని ప్లే చేస్తే మీరు దాని గురించి పట్టుకొని మాట్లాడితే అందులో అసలు మీరు ఏమన్నా వచ్చేది ఉందా ప్రజలకి? ఏమన్నా చెప్పండి. దానివల్ల ఏమైనా కలిగే ప్రయోజనం ఉన్నదా? అరే ఏదన్నా మంచి విషయాలు చెప్పండి కదా మీరు ఛానల్లో కూడా. 24 గంటలు అదే న్యూస్ వేస్తారు, లేకుంటే దాని గురించే చర్చ. వైసీపీ వాళ్ళు పెట్టిరని, ఇది చేసిరని, దాన్ని ఇది చేసిరని, అది చేసిరని. వీళ్ళేమో వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద బుద్ధలు, వీళ్ళేమో వీళ్ళ దాని గురించి చర్చ అనవసరము. అవి ఉండొచ్చు, కాకపో ఉండొచ్చు. అదే మీరు ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తున్నాయి, ఎవరు ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేసారు, మంచి ఉందా చెడు ఉందా దాని గురించి చర్చ జరపాలి కదా. అక్కడ గంజాయి సప్లై అవుతుంది, అది ఎవరు ప్రజలకు చేరవేస్తున్నారు అటువంటి గురించి చర్చలు జరపండి. మహిళలు అదృశ్యమవుతున్నారు కదా, అటువంటి గురించి చర్చలు జరపండి. విద్య అందుతలేదు, అటువంటి వాళ్ళ గురించి చెప్పండి. వైద్యము, విద్య అవన్నీ గురించి చెప్పండి. నీళ్ళు అందుబాటులో లేవు, నీళ్ళ గురించి చెప్పండి, మాట్లాడండి. అటువంటి చర్చలు పెట్టండి కదా టీవీలలో. ఇటువంటి చిన్న చిన్న వీటిని తీసుకొచ్చి ఇట్లా అయిందా, ఏమైంది, దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి మీరు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుంది. అదే ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ప్రజలకు అవసరమయ్యే న్యూస్ వేయండి. మీరు మారినంత వరకు ప్రజలు కూడా మారరు తెలుసా. ప్రజలకు మంచి ఏదన్నా వాళ్ళకు అవసరమైన వార్తలు వేయండి కదా. ప్రతి చిన్నదాన్ని దాన్ని న్యూస్గా వేసి రోజు మొత్తం వేసి అది ఎవరికి కావాలి, ఎవరికి ప్రయోజనం అండి అది చెప్పండి మీరే. ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు కల్తీ సారా వల్ల, అవి ఎక్స్పోజ్ చేయండి. ఎవరికైనా ప్రజలకు నష్టము, పంటల వల్ల నష్టం కలుగుతుందో అటువంటి వాటిని మీ టీవీ ఛానల్లో వేయండి కదా. ఇంతేగాని పనికి మాలినాల్సిన విషయాలు వేసి రచ్చ చేసి ఏం లాభం చెప్పండి. ఏదైనా ఎవరికైనా ఉపయోగం లాభం ఉంది దానివల్ల. ఇప్పుడు ఈ ఎలక్షన్లు కాబట్టి మార్పింగ్లు లేకుంటే రియలు అబద్ధము కాదు అవి నడుస్తూనే ఉంటాయి. వాటిని కూడా పట్టుకొని అన్ని ఛానళ్ళలో వేసుకుంటాం. ప్రజెంట్ ఈ ఒక్క ఛానల్ ఆ ఒక్క ఛానల్ కాదు, ప్రతి ఛానల్లో నువ్వు ఇట్లా చేసారు, వాళ్ళు ఇట్లా వేయలేరు, అది వాళ్ళు చేయలేరు, వీళ్ళు చేసారు, ఇవేంది. ప్రజలారా గమనించండి. ఇటువంటి న్యూస్ను మీరు చూసి కూడా మీకు వేస్ట్. ఇటువంటి న్యూస్ మీరు ఇటువంటి చూడడం మానేయండి. మీరు ఇటువంటి చూడడం మానేయడం వల్ల అయినా వీళ్ళు వేసుడు బంద్ చేస్తారు. ఓకే, బాయ్.